పేరు కాదు. న్యాయమైన పోరాటానికి, ధర్మం కోసం నిలబడే ధైర్యానికి, సత్యం కోసం పిడికిలెత్తే తెగింపుకు, నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు, అన్యాయంపై తిరగబడే పోరాటానికి ప్రతీక. ఆనాటి సాయుధ పోరాటం నుంచి నేటి శ్రీకాంతాచారి అమరత్వం దాకా మనదంతా సత్య ధర్మాసిందనే. మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడదాం. నల్గొండ బిడ్డలమని ఎలుగెత్తి చాటుదాం. నల్గొండ స్ఫూర్తిని, పోరాటాన్ని అనువనువున పునికి పుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు నేను మంత్రి పదవి తృణప్రాయంగా వదిలేసిన సంగతి మీ అందరి మధ్యలో ఉన్నదే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆనాడు కొండా లక్ష్మణ్ బాబూజీ, మరి చెన్నారెడ్డి, మన్నటి ఉద్యమంలో మీ నల్గొండ బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా మంత్రి పదవులను వదిలిపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. నీకు పదవి కావాలా, ప్రజలు కావాలా అనే సందర్భం ఎదురైనప్పుడు నాకు ప్రజలే కావాలని స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన సందర్భం మీ యాదిలో ఉన్నది. ఆ పోరాటం నాకు నేనుగా చేసింది మాత్రమే కాదు, నల్గొండ బిడ్డ నేర్పిన శౌర్యం, నల్గొండ బిడ్డలుగా మీరిచ్చిన ధైర్యం, ధీరత్వం, శూరత్వం, తెగింపు, త్యాగాల పుట్టినిల్లు ఈ గడ్డ. ప్రశ్నించకపోతే జవాబు దొరకదు, ప్రయత్నించకపోతే విజయం దక్కదు. నేటి మన స్వేచ్ఛావాయుల వెనుక దాగి ఉన్న నాటి సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు, మన నల్గొండ బిడ్డల త్యాగాలు నేడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గేయాలు, గాయాలతో మన గడ్డ చరిత్ర సమస్తం పోరాటాలమే. తిండి కోసం పోరు, జాగా కోసం పోరు, అస్తిత్వం కోసం పోరు, ఆత్మాభిమానం కోసం పోరు, జలం కోసం పోరు, జనం కోసం పోరు, స్వయం పాలన కోసం పోరు. పోరాడకుండా మనకు ఏది సులువుగా దక్కలేదు. అందుకే నల్గొండ అంటేనే పోరు గడ్డగా పేరు గాంచింది. పుట్టుక నీది, చావు నాది, బతుకంతా దేశానిది అని చెప్పిన కాళోజీ గారి మాటలు నాలో ఎప్పుడూ స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి. ఈ గడ్డ మీద నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే ఈ గడ్డ రుణం తీర్చుకునే భాగ్యం నా ప్రజలు నాకు కల్పించారు. ఎన్నటి రుణబంధమో కానీ ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవి వదిలి ఇదే క్లాక్ టవర్ దగ్గర ఆమరణ నిరాదీక్ష కూర్చుంటే వీర తిలకం దిద్ది పోరు చేయి బిడ్డ అని ఆరతి పట్టి వెన్నంటి నిలిచిన ఆ ఉద్యోగ భరిత క్షణాలు నా మదిలో మెదులుతూనే ఉంటాయి. అట్లాంటి మీకు నేను ఏమిచ్చినా, ఎంత చేసినా తక్కువే. మీ పాదాలకు ప్రణమిల్లుతూ నమస్కరిస్తున్నా.